హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 128. అది నన్ను ఇష్టపడుతుందని తెలిసి కూడా వీడికి అదే మాయరోగం అని తిడుతూ ప్రకాష్ అంత చూడబోతూ ఉంటే, వద్దురా, వాడు మనలాగా లేడు, పందికొక్కులాగా తిని తిని రేపో మాపో పోయే ముసలాడిలాగా ఉన్నాడు కాబట్టి వీడిని కొట్టి వేస్ట్, అనవసరంగా మన నెత్తి మీదకి వస్తుంది కాబట్టి వాడి చావు వాడు చేస్తాడు అని అన్నాడు కిరణ్. వీర ఇష్టంగానే కంట్రోల్ అవ్వడంతో, ఇప్పుడు సిద్ధార్థ్ వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా అన్నాడు కిరణ్. మీరుంటున్న సిటీలోనే ఉంటున్నాడు అని చెప్పడంతో ఏంటి అని అరిచారు. అవును, తండ్రి ఒక రకం దుర్మార్గుడైతే కొడుకు మరొక రకం దుర్మార్గుడు అని చెప్పాడు ప్రకాష్. వీడి చరిత్ర మనం అనుకున్న దానికంటే దరిద్రంగా తయారైంది కదా అని అన్నాడు కిరణ్. మనం పట్టుకోవాలనుకుంటే హైదరాబాద్లో వాడిని పట్టుకోవడం ఈజీ అన్నయ్య. బట్ వాడి ఇంట్లో వాడు ఈజీగా తప్పించుకుంటాడు. పైగా మనం నీతిగా నిజాయితీగా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మనకుండే కనెక్షన్స్ కంటే వాడు చేసే దొంగ వ్యవహారాల బయటికి వెళ్లకుండా ఉండడం కోసం ఎక్కువ మంది పొలిటీషియన్స్ ని డిపార్ట్మెంట్లో వాళ్ళని గ్రిప్ లో పెట్టుకుని ఉంటాడు. సో వాడిని తెలివిగా దెబ్బ కొట్టాలి అన్నాడు వీర్. కిరణ్ తమ్ముడి ప్లాన్ ఏంటో అర్థం కాక డౌట్ గా చూస్తుంటే వీర్ ప్రకాష్ వైపు చూశాడు. అప్పుడే ఫ్రెష్ అవడానికి వెళ్లబోతున్న సిద్ధు కొత్త నెంబర్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేయగా, అరే సిద్ధు, నేను ప్రకాష్, ని గుర్తుపట్టావా అనగానే వెంటనే గుర్తుపట్టి, నేను నిన్నెలా మర్చిపోతాన్రా, నా నెంబర్ ఎలా దొరికింది, ఇన్నాళ్లకి బాగానే గుర్తుపెట్టుకుని ఫోన్ చేశావు అన్నాడు సిద్ధు. అవన్నీ ఊరికొచ్చాక మాట్లాడొచ్చు గాని, ఊరిలో త్వరలో అమ్మవారి జాతర జరగబోతుంది. నువ్వు కూడా ఊరికి వచ్చి చాలా రోజులవుతోంది కదా, వస్తావేమోనని ఫోన్ చేశాను అన్నాడు ప్రకాష్. నాకిప్పుడు చాలా పనులున్నాయి ప్రకాష్, రావడం కుదరదు అని సిద్ధు ఫోన్ పెట్టేబోతుంటే, అరే, ఇక్కడ అమ్మవారి దగ్గర ఏం కోరుకున్నా జరుగుతుందని నీకు తెలుసు కదా, ఒకసారి వచ్చి వెళ్తే మళ్ళీ ఎప్పటికో వస్తావు. అసలు అప్పటి వరకు నువ్వు నేను బ్రతికి ఉంటామో లేదో కూడా తెలియదు కదా అనగానే సరేనని అన్నాడు సిద్ధు. కాల్ కట్ కాగానే ప్రకాష్ వాళ్ళిద్దరి వైపు భయంగా చూసేసరికి, మేం వెళ్లిన తర్వాత వాడికి ఉప్పు అందించడం లాంటివి చేశావంటే వాడు చేసిన పని నువ్వే చేశావని నీ మీద కేసు పెడతాం అనగానే భయపడిపోయి అలాంటిదేమీ చేయనని ప్రకాష్ మాటిచ్చాడు. కిరణ్ వాళ్ళు ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం భోజనాలు కూడా అయిపోతే, ఇంతసేపు అక్కడున్నారు బావా, ఉదయం నుంచి ఏమీ తినలేదని మైథిలి దిగులుగా అడగడంతో, ఏం పర్లేదు, ఇప్పుడు స్నాక్స్ ఏవో చేసుంటారు కదా, మేం ఫ్రెష్ అయి వస్తాం, టీ ఇంకా స్నాక్స్ రెడీగా పెట్టమని చెప్పి ఇద్దరు స్నానానికి వెళ్లిపోయారు. అప్పటికే మైథిలిని మనసు బాగా లేనప్పుడు కష్టపెట్టడం ఎందుకని రేవతి మహి పనులు చూసుకోవడంతో పకోడీలు బజ్జీలు రెడీ అవ్వడంతో, అక్క, ఆయన బావగారు వచ్చారు, ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా అనగానే, అందుకే స్నాక్స్ టీ కూడా రెడీ అయిపోయాయి మైథిలి అంటూ పకోడీలు బజ్జీలు పెట్టిన 2 ప్లేట్స్ 2 కాఫీ కప్పులు ఇవ్వడంతో, అవి మైథిలి తీసుకు వెళ్ళలేదు కాబట్టి పక్కన ఉన్న చందనకి టీ కప్స్ ఇచ్చి 2 ప్లేట్స్ మైథిలి చేతికి ఇవ్వడంతో ఇద్దరు వెళ్లి ఫ్రెష్ అయి బయటకొచ్చిన కిరణ్ ఇంకా వీర్ చేతికివ్వడంతో వాళ్ళు ఇంటి వెనకకి వెళ్లి అక్కడున్న రాళ్ల మీద కూర్చుని మాట్లాడుకుంటూ స్నాక్స్ ఇంకా టిఫిన్ చేశారు. డాడీ, పెద్దమ్మ విషయం ఏమైంది అంటూ చింటూ రావడంతో, అదెవరు చేశారో అర్థమైంది, ప్లాన్ చేసి ఊరికి రప్పించబోతున్నాం అనగానే, అసలు బ్యాక్ స్టోరీ ఏంటి డాడీ అని చింటూ అడగడంతో,
ఆ మాటలు వింటూ పిల్ల గ్యాంగ్ మొత్తం వచ్చి కూర్చుంటే డిన్నర్ ప్రిపేర్ చేయడానికి ఇంకా టైం ఉండడంతో లేడీస్ కూడా వచ్చి కూర్చున్నారు. అదొక పెద్ద కథ అని కిరణ్ అనగానే పర్లేదు చిన్నగా చెప్పు డాడీ అని అంది చందన. నిజమే పెదనాన్న చెప్పండి అని అంది ధృతి కూడా. ఆ రోజే రావాల్సిన కరణ్ ఆఫీస్ పని వల్ల నెక్స్ట్ డే వస్తానని చెప్పడంతో ఎలా టైం పాస్ చేయాలో అర్థం కాక అడిగింది. ధృవ కూడా అక్కడే కూర్చున్నాడు. ఏముంది, అందరూ మీ మమ్మీ లవ్ చేసింది కాబట్టి నేను లవ్ చేశాను అనుకున్నారు కానీ మరదలు కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి అదంటే ఇష్టం ఉండేది. పైగా మేమిద్దరం బ్రదర్స్, వాళ్ళిద్దరూ అక్క చెల్లెలు ఉండేసరికి మాకు వాళ్ళనిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు కానీ ఏంటో తెలీదు. అన్న చిన్నప్పటి నుంచి సైలెంట్ గా ఉండేవాడు. కాలేజ్‌లో మహి వదినని లవ్ చేశాడని నాకు తర్వాత తెలిసింది. ఏ మాటకి ఆ మాట. మీ మమ్మీ కంటే వైదేహి వదిన చాలా అందంగా ఉండేది. కానీ ఎక్కువగా సైలెంట్‌గా ఉండడంతో తను ఎవరి కంటికి అంత త్వరగా కనపడేది కాదు. పైగా కిరణ్ పెదనాన్న పుస్తకాల పురుగు అయ్యేసరికి ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా కాలేజ్‌కి వెళ్ళడంతో మహి వదిన నచ్చింది. నాకు మీ మమ్మీకి, మీ పెదనాన్నకి, మీ మహి పెద్దమ్మకి మూగ మనసులు. ఆ టైంలోనే వైదేహి పెద్దమ్మకి, కిరణ్ పెదనాన్నకి పెళ్ళనుకున్నప్పుడు నేను తనని ప్రేమించట్లేదు, వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. బలవంతంగా పెళ్లి చేస్తే ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయని పెదనాన్న గట్టిగా చెప్పేసరికి అందరూ బాధపడ్డారు. కానీ అంతకుముందే నన్ను మీ మమ్మీ లవ్ చేస్తుంది అని తెలిసి ఆ సిద్ధుగాడు మీ మమ్మీని దక్కించుకోవడానికి ట్రై చేశాడంట. ఆ మాట వినగానే మైథిలితో సహా అందరూ అదిరిపడ్డారు. ఆ విషయం మీ పెద్దమ్మ వినడంతో తనని అడ్డు తప్పించారు. వాళ్ళ అదృష్టమో, పెదనాన్న దురదృష్టమో అది పెదనాన్న కాదన్నందుకే జరిగిందని ఊరంతా ప్రచారం చేసేసరికి మీ మమ్మీ భయపడి అప్పుడు తన మనసులో మాట బయటపెట్టి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బావా అని ఏడ్చేసరికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. ఆ సిద్ధుగాడు కాలేజీలో కూడా రైవల్. ఆ తర్వాత వాడెప్పుడూ కనపడకపోతే మేం పెద్దగా పట్టించుకోలేదు కానీ వాడే ఇంత రచ్చకి కారణమని ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని అన్నాడు వీర్ కోపంగా. రాస్కెల్ ఎంత బాగా తప్పులు చేసి ఇన్ని రోజులు హాయిగా బ్రతికేశాడు డాడీ అని వంశీ అనగానే ఇకపైన వాడికి గెలాక్సీ చూపించడానికి మేమున్నాం కదా అని అన్నాడు కిరణ్. కానీ ఊరికి వాళ్ళని పిలిపించి పనిష్మెంట్ ఇవ్వడం సంగతి తర్వాత. ముందు పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నారని ఆ టైంలో ఎవరికీ తెలియలేదు. ఆ రోజు నైట్ డిన్నర్ చేసిన తర్వాత అందరూ పైన పడుకోవడానికి బెడ్‌షీట్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటే కింద కిచెన్‌లో గ్యాస్ ఆపేసి గిన్నెలన్నీ సర్దిపెట్టి రమ్మని రేవతి పంపించేసరికి చిరాగ్గానే కిందకొచ్చి కిచెన్‌లో వర్క్ కంప్లీట్ చేసుకొని బయటికి రాబోతూ చేతికి పక్కన ఉన్న నూనె డబ్బా తగిలేసరికి నూనంతా నేలపాలైపోయింది. అది క్లీన్ చేద్దామని వెనక్కి తిరగగానే వంశీ లోపలికొస్తూ అవాయిడ్ చేస్తూ తిరుగుతున్నావేంటే అనగానే 2 అడుగులు వెనక్కి వేసి నూనె మీద కాలు వేసి జారిపడి వంశీతో సహా నేలని ముద్దాడింది సత్య. వంశీ వెంటనే సత్య నడుం చుట్టూ చేతులు వేసి ఆమె పెదవులను అందుకోవడంతో సత్య షాక్ అయితే ఆమెని నేల మీదకి తీసుకొచ్చి అతను మీదకొచ్చాడు వంశీ. సత్య ఏం చేస్తున్నావని కళ్ళతోనే ప్రశ్నిస్తున్నా కన్ను కొట్టేసి ముద్దును కంటిన్యూ చేయడంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. సత్య రావడం లేట్ అయ్యేసరికి చూడ్డానికి వచ్చిన దితిని కుక్కపిల్లలా ఫాలో అవుతూ శక్తి కూడా వస్తే ఆ సీన్ చూసి దితి షాక్ అయిపోయి వెంటనే శక్తి కనిపించడంతో కంగారుపడి అతన్ని బయట ఉన్న గోడకి లాక్ చేసి కిస్ చేయడంతో శక్తి షాక్ అయ్యాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.